ఇదే 100 ఏళ్ల లైబ్రరీ. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ లైబ్రరీ పేరు చెప్తే చాలు మేధావులకు, విద్యార్థులకు, సంఘ సంస్కృతులకు, పోరాట యోధులకు, విప్లవ వీరులకు ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. 100 ఏళ్ల నుంచి ఎందరికో ఈ లైబ్రరీ విజ్ఞానాన్ని అందించింది. సమస్యల పట్ల పోరాటం చేసే బలాన్ని ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి హైదరాబాద్ స్టేట్ పాలనలో సుల్తానాబాద్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి వార్తలు క్షణాల్లో తెలిసిపోతున్నాయి. కానీ 2 దశాబ్దాల క్రితం వరకు లైబ్రరీలకు పాఠకులు, విద్యావేత్తలు, మేధావులు క్యూ కట్టేవారు. ఉదయం పేపర్లు, ప్రత్యేక సంచికలు, విప్లవ ఉద్యమ పుస్తకాలను చదివేందుకు ప్రత్యేక దృష్టి పెట్టేవారు. అయితే ఈ కాలంలో కూడా సుల్తానాబాద్ గ్రంథాలయానికి ఇంకా వన్నె తగ్గలేదు. ఏళ్ల క్రితం నాటి పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. నాటి హైదరాబాద్ స్టేట్ నిజాం పాలనలో రాష్ట్రమంతా ఉర్దూ భాష అమల్లో ఉండటంతో తెలుగు భాష ప్రమాదంలో పడింది. దీంతో పండితులు, భాషాభిమానులు తెలుగును బతికించడం కోసం తెలుగులో మాట్లాడటం, చదవడానికి అవసరమైన ఏర్పాట్లు ఉండాలని భావించారు. అందులో భాగంగానే హైదరాబాద్ స్టేట్ పాలనలో లైబ్రరీ ఉద్యమం మొదలైంది. లైబ్రరీ ఉద్యమంలో సుల్తానాబాద్కు చెందిన అనేక మంది పోరాటంలో పాల్గొన్నారు. హైదరాబాద్ స్టేట్లో లైబ్రరీ ఉద్యమంలో తెలుగు పరిరక్షణకు పాటుపడుతున్న వారిలో సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావులు 1923లో సుల్తానాబాద్లో లైబ్రరీని ప్రారంభించారు. ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు స్థలం లేకపోవడంతో దేశోపంతుల వేణుగోపాలరావు కొంత స్థలం కొనుగోలు చేసి లైబ్రరీ కట్టారు. నిజాం పాలనలో తెలుగు పుస్తకాలు దొరకకపోవడంతో విజయవాడకు వెళ్లి తెలుగు పుస్తకాలు తెచ్చేవారు. అలా 1923 నుంచి కొనసాగుతున్న లైబ్రరీ 1976 లోకల్ లైబ్రరీ అథారిటీ ఆధీనంలోకి వెళ్ళింది. వేణుగోపాలరావు పేరు మీద ఉండటంతో దీనికి ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. దీంతో స్థలం, భవనం రెండూ ప్రభుత్వ అథారిటీకి బదలాయించారు. 1923 సంవత్సరంలో అంటే 100 సంవత్సరాల కంటే ఎక్కువైంది. సుల్తానాబాద్లో లైబ్రరీ ఏర్పాటు చేయటం జరిగింది. మా తండ్రి గారైన శ్రీ వేణుగోపాలరావు గారు మరియు ఇతరులు ఇక్కడ పక్కనే బ్రాహ్మణుల శ్రీ పార్వెళ్ళ వాళ్ళ ఈ స్థలం కొని ఇందులో పెంకుటిల్లు కట్టిండ్రు. దానిలో లైబ్రరీ ఏర్పాటు చేసిండ్రు. అప్పుడంతా నిజాం రాష్ట్రము 16 జిల్లాల రాష్ట్రం అయినది. హైదరాబాద్ రాష్ట్రంగా పిలువబడేది ఇది. హైదరాబాద్లో ఉర్దూ డామినేషన్ ఎక్కువ. తెలుగు పుస్తకాలు కూడా అప్పుడు ఇక్కడ లభ్యం కాకుండా ఉండే సమయం. అందుకు పుస్తకాలు మా తండ్రి వాళ్ళందరూ విజయవాడకు వెళ్ళి పర్చేజ్ చేసి తీసుకొచ్చిండ్రు. చాలా మంచి పుస్తకాలు ఇక్కడ ఉండేటివి. ఆ పాత పుస్తకాలు కొన్ని లభ్యంగా లేవు అన్నీ. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ లైబ్రరీని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు. విద్యార్థులు కూడా ఇక్కడకు వచ్చి చదువుకుంటున్నారు. తాము కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్నామని, కంప్యూటర్, డిజిటల్ బోర్డులు వంటివి అందుబాటులో ఉంటే బాగుంటుందని అంటున్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గ్రంథాలయాన్ని బాగా డెవలప్ చేసి ఎక్కువ ప్లేస్ ఇచ్చి పిల్లలందరూ ఎంతోమంది చిన్నప్పటి నుంచి చదువుకొని పుస్తకాలు లేని వాళ్ళు, పేదవాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చి పుస్తకాలు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా ఇప్పటికీ దీన్ని బాగా డెవలప్ చేసి ఎక్కువ అభివృద్ధి చేసి దీన్ని చాలామందికి, వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ లైబ్రరీకి 100 సంవత్సరాల మహోన్నతమైన చరిత్ర కలిగి ఉన్నది. మాకు ఈ లైబ్రరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. మేము ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేము చదువుకుంటుంటే మాకు చాలా అనుకూలంగా మా లైబ్రరీ స్టాఫ్ తోడ్పడుతున్నారు. మాకు ఇక్కడ పుస్తకాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు కావలసిన ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన పుస్తకం మాకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఒకవేళ అది అందుబాటులో లేకపోయినా కూడా మా లైబ్రేరియన్ గారు మాకు అన్ని రకమైన పుస్తకములు మేము వాళ్ళ రిజిస్టర్లో రాసిన వెంటనే మాకు తెప్పిస్తున్నారు. కానీ మాకు ఇంకా ఫ్యూచరిస్టిక్గా మా స్కిల్స్ అనే డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మాకు కంప్యూటర్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ తెప్పించుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఇది 100 సంవత్సరాల నుండి ఉందని తెలిసింది. సో ఇది ఇంకా అప్పటిది అంటే అప్పుడున్న వాళ్ళకి ఇప్పుడు మేము యూజ్ చేసుకుంటున్నామంటే అది గ్రేట్.
ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాలని మాత్రం నేను కోరుకుంటాను. అప్పటిదే కాకుండా ఇంకా ఇప్పుడున్న రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే దీన్ని ఇంకా మీరు అప్డేట్ చేస్తే, డెవలప్ చేస్తే అది ఇంకా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మొత్తానికి 100 ఏళ్ల లైబ్రరీతో వేలాది మంది తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. మరి ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న సుల్తానాబాద్ లైబ్రరీని ప్రభుత్వం పట్టించుకుని నిధులు మంజూరు చేసి ఇంకాస్త మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుందాం.